మాట్లాడండి. జై వాసవి, జై ఆర్యవైశ్య. మరి మన ఇండియా నుంచి మనం ఎప్పటి లెక్క పర్యాటకులుగా కొంతమంది మరి కాశ్మీర్ నుంచి పలకనామా నుంచి మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయని పర్యాటకులు పోవడం జరిగింది. ఆ పర్యాటకుల్ని మరి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ మరి మననే 22వ తారీఖు దారుణంగా 27 మంది హిందువులని మనకు కాల్చి చంపడం జరిగింది. దీనికి నిరసనగా ఖమ్మం నగర ఆర్య సంఘం ఆధ్వర్యంలో మరి వారికి దీపాలు అర్పిస్తూ పెద్దగా ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ కూడాలని మన హిందుస్థాన్ నుంచి మరి వారు చంపిన మన హిందువులను చంపిన వారిని నది రోడ్డు మీద గుర్తు చేయడమే కాకుండా ఇలాంటి చర్యలు రాకుండా మరి మన భారతదేశం మొత్తం ముక్తకంఠంగా మరి ఇప్పటికే మన ప్రభుత్వాలన్నీ కూడా మరి చాలా వీళ్ళందరికీ చంపినందుకు మద్దతు కొన్ని ఆంక్షలు విధించడం కూడా జరిగింది. ఈ ఆంక్షలే కాకుండా మరి ఈ రోజే చూసాం మనం హైదరాబాద్లో ఉన్నట్టు పాకిస్తాన్ అందరినీ గుర్తించడం కూడా జరిగింది. వారందరినీ కూడా మన హైదరాబాద్ నుంచి మరి వెళ్ళిపోమనడానికి కూడా ఆదేశాలు కూడా మరి జరగడం జరిగింది. మనకు హైదరాబాదే కాకుండా కొన్ని మన అన్ని రాష్ట్రాల నుంచి కూడా హిందువులని మన పాకిస్తాన్ వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇచ్చడానికి ఈ చిన్న చర్యలతోనే జరగదు. మరి ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళని గురితీసి లేకపోతే మన 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 వాళ్ళని ఎట్లయితే కాల్చి చంపారో అదేవిధంగా అందరినీ కాల్చి చంపినట్లయితే దానికి వాళ్ళు ఇట్లాంటి చర్యలు తీసుకోకుండా భయపడడానికి మరి భయపడతారు. కావున ఎలాంటి హిందువుల మీద చర్యలు జరిగినా పాకిస్తాన్ అందరినీ కూడా మరి మట్టి పెట్టాలని కోరుకుంటూ మరి ఆర్యవేశ సంఘంలో ఇంత పెద్ద ర్యాలీకి పిలవని వచ్చిన అందరికీ కూడా ఆర్యవేశ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. జై వాసవి, జై ఆర్యవేశ. ఈరోజు ఖమ్మం నగర ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో మొన్న 22వ తారీఖు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైనటువంటి 27 మంది భారతీయులు పర్యాటకులకు ఆత్మశాంతి కలగాలని ఈ రోజున వారికి మనం నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో లౌకిక రాజ్యంగా ఉండబట్టి మన ఈరోజు ఒక ధర్మంపై హిందూ ధర్మంపై వాళ్ళు ఏకపక్షంగా మరి ఏ మతం అని అడిగి మరీ వారు చేసిన దాడిని ఇది తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు ఇంక ముందు జరగవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద గట్టి చర్య తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ప్రపంచంలో 4వ అత్యుత్తమ దేశంగా ఉన్న భారతదేశం దేనికి కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఇలాంటి పాకిస్తాన్ చేసే ఇలాంటి చర్యల వల్ల దుశ్చర్యల వల్ల కొంతమంది అసలు బాసి కొంత డ్యామేజ్ జరిగినా కానీ మున్ముందు వారికి భవిష్యత్తులో ఆ దేశానికి ఆ పౌరులకి ఎంతైతే డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇది కంపల్సరీగా మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని గట్టిగా భావిస్తున్నాం భారతీయులుగా. జై వాసవి, జై జై ఆర్యవేశ. జై వాసవి, జై జై వాసవి. మరి మనందరికీ తెలిసి పెహల్గామా మొన్న టెర్రరిస్టు పాకిస్తాన్ దాడిలో హిందువులు అని చెబుతూ అడుగుతూ కూడా 27 మందిని హత్య చేయడం అనేది మాకు చాలా ఇబ్బందిగా. ఎందుకంటే మన బెంగళూరుకు సంబంధించిన మన ఆర్యవేశ్యులు కూడా ఉన్నారు. దాంట్లో అందరూ కూడా ఒక లేడీ అయితే ఒక చిన్న బాబుని చూపించి కూడా 2 ఏళ్ల బాబుని చూపించి కూడా ఎంత బదిలాడినా కానీ హిందువు అని అడిగిందని అలా ఉగ్రవాదానికి ఏదో ఒక రోజు పూర్తిగా రాకుండా చెయ్యాలి. ఎక్కడ వాళ్ళకంటే కాకుండా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి మనందరం కూడా తప్పకుండా అందరూ కూడా ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతూ అందరూ కూడా ఇలాంటి దాడులకు కూడా నిరసన వ్యక్తం చేసి జరగకుండా ఉండాలని జయవాసి ఆర్యవేశ పట్టణ సంఘం నుంచి మన జిల్లా వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళు చేస్తున్నందుకు